మరోవైపు లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడడం కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగింది. బీజేపీ ఎమ్మెల్యే మాదల్ విరూపాక్షను అరెస్ట్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఎత్తున ఆందోళనకు దిగడంతో ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ₹40 లక్షల లంచంగా తీసుకుంటూ విరూపాక్ష కుమారుడు ప్రశాంత్ మాదల్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం, ఆమెను వెంటనే ఆయన ఇంట్లో లోకాయుక్త సిబ్బంది జరిపిన దాడుల్లో 6 కోట్లకు పైగా లెక్కల్లో చూపించని డబ్బు శుక్రవారం పట్టుబడడం సంచలనమైంది. బెంగళూరు వాటర్ సప్లైస్ అండ్ సెవరేజ్ బోర్డ్ చీఫ్ అకౌంటెంట్గా ఉన్న ప్రశాంత్ కర్ణాటక సోప్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ కార్యాలయం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ గురువారం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మైసూర్ శాండిల్ సోప్ తయారీదారులైన KSDLకు చైర్మన్గా మాదల్ విరూపాక్ష ఉన్నారు. ఇక రాష్ట్రంలో 40% కమిషన్ ప్రభుత్వం పనిచేస్తుందంటూ కాంగ్రెస్ గత కొంతకాలంగా పోరాటం చేస్తోంది. తాజాగా 40 లక్షలు తీసుకుంటూ ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడడం తమ వాదనకు బలం చేకూరుస్తుందంటూ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో తీవ్ర అవినీతి జరుగుతోందని, కాంట్రాక్టర్ల నుంచి 40% కమిషన్ అడుగుతున్నారని, తాము ఎప్పుడు చెప్పినా ప్రభుత్వం ఆధారాలివ్వమని అడుగుతోందన్నారు. ఎమ్మెల్యే కొడుకు 40% కమిషన్ తీసుకుంటూ పట్టుబడడం ఆధారం కాదా అని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిలదీశారు. ఇదే విషయాన్ని నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి నిలదీశారు. కుంభకోణాలు, అవినీతి రాష్ట్రంలో అప్రతిహతంగా కొనసాగుతున్నాయని, ప్రభుత్వం మాత్రం సాక్ష్యాలు అడుగుతోందని, ఇదే సాక్ష్యమని ముఖ్యమంత్రి బొమ్మాయి రాజీ